ఆర్టీసీ సమ్మిట్ ఏదైతే ఉందో 2025 వైజాగ్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? సిఐఐ సమ్మిట్ వైజాగ్లో జరుగుతున్నదైతే చాలా బాగా జరుగుతున్నది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్ట్రాటజిక్గా అటు సంక్షేమం అందిస్తూ ఇటు అభివృద్ధిని ప్రజలకు ఎలా చూపించాలి, ప్రజల శ్రేయస్సు కోసం ఎలా పనిచేయాలి, అలాగే తలసరి ఆదాయం ప్రజలకి పెరిగే దిశగా ఎలా పనిచేయాలి, గ్రోత్ని మనం 12 to 15%, ఇప్పుడు నార్మల్గా గ్రోత్ ఎప్పుడు 6% ఉంటుంది, కానీ 12 to 15% చూపించాలి అని మాకు దిశానిర్దేశం చేస్తూ ఖచ్చితంగా ఆ విధానంలో మనం అవినీతి లేని, అన్యాయం లేని, అరాచకం లేని ఒక పరిపాలన సర్వీస్ ఓరియంటెడ్గా అందించాలన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మనకిస్తున్న సందేశం. అది మనం వాళ్ళ తాలూకా చేస్తున్న చేష్టలను బట్టే మనకు అది తెలుస్తున్నది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు. అటు ట్రైబల్ ఏరియాస్లో ఆదివాసీలకి ఎవ్వరూ పట్టించుకోకపోతే ఆయన స్వయంగా పట్టించుకొని వాళ్ళకి తాను చేతనైంది గవర్నమెంట్ ద్వారా రోడ్లు కానీ విద్యుత్ కానీ ప్రతిదీ అందిస్తున్నారు. మామిడి పళ్ళు పండించడం, షాల్స్ పంపించడం, ఇంకా అది వాళ్ళైతే ఇప్పటికి కూడా ఆ ప్రాంతానికి వెళ్తే చెప్తారు, వాళ్ళు చెప్పులు కూడా లేకపోతే అవి కూడా పంపించడం జరిగింది. సో ఆయన ఒక మానవతామూర్తిగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారంటే యూనిక్ మార్క్. ఆయన ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన నాయకుడు అని, నికార్సైన నాయకుడు అని నమ్మే దిశగా ఈరోజు తీసుకువెళ్తున్నారు. అలాగే ఆయన కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందాలని పంచాయతీరాజ్ శాఖను ప్రత్యేకంగా తీసుకొని ఈరోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు.